మావోయిస్ట్ దళపతి ఎన్కౌంటర్. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు మృతి. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయనతో సహా 27 మంది మృత్యువాత. అజ్ఞాతంలోకి వెళ్లి అడవుల్లో ఉరిగి. కేశవరావు మృతదేహం ఆయన యువకుడుగా ఉన్నప్పుడు చిత్రం, మరో యువకుడు నవీన్, వీళ్ళందరూ కూడా మావోయిస్టులుగా అడవిలోకి వెళ్ళి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క మావోయిస్టుల ఆలోచన వాళ్ళ యొక్క రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే ఛత్తీస్గఢ్ ప్రాంతం లోపల ఉన్నటువంటి గుట్టలలో వాళ్ళను ఆపరేషన్ కగార్ పేరు మీద మావోయిస్టులు లేకుండా, అంటే దేశం లోపల సపరేట్గా వేరే వీళ్ళు, అంటే ఒక రకంగా చెప్తే కమ్యూనిస్టు పార్టీలో భావజాలం ఉన్నటువంటి వారు ఒకప్పుడు నడిచేది. ఈ యొక్క మావోయిస్టుల యొక్క ప్రాబల్యం అనేది రాజకీయ నాయకులు ఎవరైతే దేశాన్ని దోసుకుంటున్నారో వాళ్లకు అపోజిట్ గా ఏర్పడ్డటువంటి రెవల్యూషన్ నాయకులు అంటారు వీళ్ళని. రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఊర్లల్లో కావచ్చు, పల్లెటూర్లల్లో రెడ్డిస్ యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలలో, తర్వాత ఎక్కడైనా సరే ఒక ఆధిపత్యము పెరిగినటువంటి ఊరు లోపల వాళ్ళకు సమానంగా ఈ మావోయిస్ట్ పార్టీలు ఒక దండుగా మారి, దళాలుగా మారి, వాళ్ళు అంతకుముందు ఊర్లలోనే ఉండేవాళ్ళు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుండో ఆ టైం లోపల వాళ్ళు అజ్ఞాతం లోపలికి వెళ్ళడం జరిగింది. అజ్ఞాతంలో ఉండి వాళ్ళు ప్రజలను దోసుకుంటున్నటువంటి వారిపైన తిరగబడడం కూడా జరిగింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఒక 20 సంవత్సరాల నుంచి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వీళ్ళు కూడా మారాలి. కానీ ఒకసారి ఈ కమ్యూనిజం భావాలతో ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా ఆ యొక్క ఆలోచనను మర్చిపోరు. కాబట్టి అదే ధోరణి వాళ్లకు ఉంటదన్నమాట. దాని ప్రకారంగా మనము చూస్తాం. అదే విధంగా ఉంటారు వాళ్ళు మావోయిస్టులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం లోపల ఎక్కువగా వాళ్ళు అక్కడనే ఉన్నారు. దండకారణ్యం లోపల వాళ్ళని మొత్తం మన సెంట్రల్ గవర్నమెంట్ 2026 వరకు మావోయిస్టులు అనేది లేకుండా ఆపరేషన్ కగార్ పేరుతోటి టోటల్గా వీళ్ళను మట్టుపెట్టడము జరుగుతుంది. వీళ్ళు కూడా ఈ నక్సలిజంలో ఉండి గవర్నమెంట్ వాళ్లకు అపోజిట్గా కొన్ని చర్యలు చేపడుతున్నందుగా గవర్నమెంట్ కూడా అపోజిట్గా వీళ్ళను ఏరి పారేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అగ్రనేతల సంబాలతో సహా 28 మావోయిస్టుల మృతి. పక్కా సమాచారంతో మావోలపై భద్రతా బలగాల దాడి. మాద్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎదురుకాల్పులు. ఆపరేషన్లో పాల్గొన్న బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డిఆర్టీ బలగాలు. సాయుధ బలగాలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ. నక్సలిజం నిర్మూలనలో ఇదో మైలురాయి. ఎన్కౌంటర్లో చనిపోయింది సంబాల కేశవరావుపై 1,50,00,000 రివార్డు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏ పేపర్లు చూసినా కూడా అదే ఉంది. చూడండి, భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ 70 సంవత్సరాలు ఎదురుకాల్పులో హతమయ్యారు. 4.5 శతాబ్దాలుగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగిన చివరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆసువులు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ మొత్తం ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఓ జవాన్ మృతి చెందారు. మావోయిస్టు పత్రిక ఆవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జా వెంకట నాగేశ్వరరావు ఎలియాస్ నవీన్ 61. మావోయిస్టు కంపెనీ కాయి 7 కమాండర్ టిప్పు మృతువుల్లో ఉన్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసు ప్రకటించారు. మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు. కేశవరావును అంతమొందించడం మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోడీ ప్రకటించారు. విశ్వసనీయ సమాచారంతో నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ సరిహద్దులోని
అబ్బుజ్మడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మార్చ్ డివిజన్, పిఎల్జిఏ, పీపుల్స్ రెబలేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సీనియర్ కేడర్ ఉన్నారని నిఘా వర్గాలు కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభం అయ్యింది. అయితే ఇక వీళ్ళందరినీ చంపడం జరిగిందనమాట, అగ్రనేతలను.